భారత క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విజయ ప్రస్థానం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అలరించిన ఈ యువ ఆటగాడు తాజాగా జరిగిన సీజన్లో 237కు పైగా స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో యూకే టీ20 పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు సంపాదించి చరిత్ర సృష్టించాడు. వైభవ్ బ్యాటింగ్లో కనిపించే అసాధారణ టైమింగ్, భయం లేని ఆట తీరు ఒక్క రోజులో వచ్చినవి కావు. 8 ఏళ్ల వయసు నుంచే పాట్నాలోని అకాడమీలో కోచ్ మనీష్ ఓజు పర్యవేక్షణలో 6 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ సాధన ఫలితమిది. 10 ఏళ్ల వయసు నుంచి వైభవ్ ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయంగా 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకునేవాడు. నెట్స్, త్రోడౌన్, బౌలింగ్ మెషిన్ల ద్వారా రోజుకు కనీసం 100 ఓవర్ల పాటు సుమారు 600 బంతులను ఎదుర్కొంటూ తన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకున్నాడు. వైభవ్ ఈ స్థాయికి చేరుకోవడంలో అతని కుటుంబం చేసిన త్యాగాలు వర్ణనాతీతం. సమస్తీపూర్ నుంచి ప్రతిరోజు గంటల తరబడి ప్రయాణం చేస్తూ అకాడమీకి చేరుకోవడం ఒక సవాలైతే, అతని తల్లి ఆర్తి చేసిన సేవలు మరింత స్ఫూర్తిదాయకం. ఆమె తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి వైభవ్, అతని తండ్రితో పాటు ప్రాక్టీస్ కోసం వచ్చే ఇతర బౌలర్లు, పేద పిల్లల కోసం కూడా పెద్ద ఎత్తున భోజనం సిద్ధం చేసేది. మ్యాచ్ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా భయపడకుండా సహజ సిద్ధమైన షాట్లు ఆడగలగడం వెనుక వైభవ్ అంకిత భావం, తల్లిదండ్రుల అండదండలు ఉన్నాయి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వైభవ్ సూర్యవంశీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తుంది. కలలను నిజం చేసుకోవడానికి కఠోర శ్రమ, క్రమశిక్షణే ఏకైక మార్గమని ఈ యువ క్రికెటర్ నిరూపించాడు.